టాలీవుడ్ లో అత్యంత ఆసక్తికర ప్రాజెక్టుల్లో ఒకటిగా మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా స్థానం సంపాదించింది. ఇటీవల అధికారికంగా లాంచ్ అయిన ఈ చిత్రం అనిల్ రావిపూడి సిగ్నేచర్ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులను అలరించనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే 22 నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం యూకే టూర్ లో ఉన్న చిరంజీవి భారత్ కి తిరిగి రాగానే చిత్ర యూనిట్ తో సమావేశమై కీలక సన్నివేశాలతో పాటు ఒక సాంగ్ షూట్ తో షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ఈ చిత్రంలో నయనతార, క్యాథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. సంగీత దర్శకుడు భీమ్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇది సినిమాకి మరో హైలైట్ గా నిలవనుంది. మెగాస్టార్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు ఈ భారీ ఎంటర్టైనర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్స్ గా అనిల్ రావిపూడి, నయనతార, క్యాథరిన్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. చిత్రానికి సంక్రాంతి అల్లుడు అని టైటిల్ పెడతారని సమాచారం. ఈ చిత్రంలో వెంకటేష్ అతిథి పాత్ర పోషించనుండగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అనిల్ రావిపూడి తనదైన మార్క్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తీర్చిదిద్దబోతున్నారు. మే 22 నుంచి సినిమా షూటింగ్ స్టార్ట్ కానుండగా ప్రస్తుతం యూకే టూర్ లో ఉన్న చిరంజీవి తిరిగి ఇండియాకి రాగానే చిత్ర యూనిట్ తో సమావేశం కానున్నారట. ఆ తర్వాత కొన్ని కీలక సీన్స్ తో పాటు ఓ సాంగ్ షూట్ తో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి భీమ్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. మెగా 157 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ ప్రాజెక్ట్ రాబోతుండగా ఉగాది పండుగ రోజున పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభమైంది. షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుస్మిత సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తుండగా చిరంజీవి ఈ చిత్రంలో తన నిజ పేరైన శంకర్ వరప్రసాద్ పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి తాజాగా ఒక అప్డేట్ వైరల్ గా మారింది. ఈ చిత్రం 2026 సంక్రాంతికి విడుదల కానుంది. మరి భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.